మంచి విషయం. ఇప్పుడు బట్టబుర్ర ఉన్న వాళ్ళందరూ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎట్లా అంటే జుట్టు ఊడు స్టార్ట్ అయ్యేటప్పుడు నా జుట్టు అంతా ఊడిపోతుంది, నా జుట్టు అంతా ఊడిపోతుంది, బాబోయ్ నా జుట్టు అంతా ఊడిపోతుంది అంటుంటే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉన్న ఉన్న జుట్టు ఊడిపోయి బూడగుండ అయిపోతుంది. బీ కాన్ఫిడెంట్. ఏమీ కాదు, జుట్టు పోతే పోయింది, ఏం కాదు. అసలు లైఫే శాశ్వతం కాదు, జుట్టు శాశ్వతం అంటారు ఏంటండి మీరు? కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతే నా హెయిర్కి ఏం కాదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నా హెయిర్ స్ట్రాంగ్ అని అనుకుంటే ఆటోమేటిక్ మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. అది సింపుల్ థింగ్. ఫస్ట్ అందరికీ పాజిటివ్ ఉండడానికి ట్రై చేయండి. మనీ అకౌంట్లో 10 లక్షలు ఉంటే ఫుల్ ఎగురుతాం, అకౌంట్లో 10 రూపాయలు ఉంటే ఫుల్ భయపడతాం. సో ఫుల్ ఎగురుతాం కదా డబ్బులు ఉన్నప్పుడు. అట్లే డబ్బులు లేనప్పుడు కూడా డబ్బులు వస్తాయి, నాకు వస్తాయి అని ఒక ఫీల్లో ఉంటే మీకు డబ్బులు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తాయి. డబ్బులు ఉన్నప్పుడేమో ఫుల్ ఎగిరి, డబ్బులు లేనప్పుడు అయ్యో ఇట్లయింది, దానికి అయిపోతే బాగుండు, దీనికి అయిపోతే బాగుండు, నువ్వు చెబితే ఇట్లయింది, నువ్వు చేసినందుకే ఇదైంది, నీకు అనవసరంగా ఇచ్చిన ఈ బాధలు పడకండి. సో డబ్బులు ఉన్నా లేకున్నా స్ట్రాంగ్గా ఉండండి. డబ్బులు లేనప్పుడు మాత్రం కాన్ఫిడెంట్గా మీకు మీరే మోటివేట్ చేసుకోండి. డబ్బులు వస్తాయి, నాకు ఎవరైనా ఇవ్వాలన్నా వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టండి, నాకు మనీ టైట్ ఉంది కొంచెం అడ్జస్ట్ చేయండి అని. ఈ టిప్పు ట్రై చేయండి. డబ్బులు రాకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే, మనం పక్కనోళ్ళ మీద పడి ఏడ్చడం ఎక్కువ. పక్కనోళ్ళ మీద ఏడ్చే టైం వేస్ట్ చేసి మనకు మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, ఎట్లా బాగుండాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లయితే డెవలప్ అవుతామని చెప్పేసి ప్రతి మనిషి అనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇదైతే నేను నా రియల్ లైఫ్లో చాలాసార్లు జరిగి నేను స్ట్రాంగ్ అయినాకనే మీకు ఒక్కొక్క మాట చెప్తున్నా. మన తలరాత అనేది ఎవరు మార్చలేరంట. బ్రహ్మదేవుడు కూడా మన తలరాత రాసాకట మళ్ళీ మిస్టేక్ దిద్దుకోవడానికి ఉండదంట. మనం చేసే మంచి కర్మను బట్టి ఇంకొంచెం మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అంతే తప్ప వేరే అంతా కూడా అదే జరుగుతుంది. సో బీ పాజిటివ్. నిన్న ఉన్నోళ్ళు, మొన్న ఉన్నోళ్ళు, రేపు ఉన్నోళ్ళు, ఇవాళ ఉన్నోళ్ళు అసలు ఉన్నారో లేరో కూడా తెలియదు. సో ఒక క్షణం అంటే మన జీవితం అనేది నీటి బుడగ, అంటే నీటి బుడగ బుడుగ్గుమని ఎంతలో బుడగ పోతుందో మన లైఫ్ కూడా అంత బుడుగ్గుమని పోతుంది. సరే ఉన్నప్పుడే హ్యాపీగా ఉండి, హ్యాపీగా కష్టపడి, హ్యాపీగా సక్సెస్ అయ్యి, మీ వాళ్ళని మంచిగా చూసుకొని మీరు బాగుండి సమాజానికి సేవ చేస్తూ లాస్ట్కు మా యానిమల్స్ కూడా కొంచెం ఫుడ్ పెడుతూ చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ ఆల్.